మన ఇంట్లో రుచికరమైన బగారా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. మనకు కావాల్సింది కొంచెం సాజీరా, ఇలాచీలు ఒక 4-5, బిర్యానీ ఆకులు ఒక 4-5, దాల్చిన చెక్క ముక్కలు ఒక 4-5, మరాఠీ మొగ్గ, జాజి పువ్వు. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్, దాంతోపాటు ఒక స్పూను గీ కూడా వేయండి, అంటే నెయ్యి. మిర్చీలు ఒక 4-5 వేసుకోండి. తర్వాత ఐటమ్స్ అన్నీ వేసేయండి ఆయిల్లో. ఒక 2 మినిట్స్ గొలిచిన తర్వాత వాటర్ పోయండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత అందులో ఒక స్పూన్ సాల్ట్, ఎల్లిగడ్డలు, ఒక స్పూను కరివేపాకులు, ఒక 2 రెమ్మలు వేయండి. వాటర్ ఉడికొచ్చిన తర్వాత వెంటనే రైస్ వేయకండి. ఒక 5 మినిట్స్ ఉడికించండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ వాటర్కి పట్టుకుంటుంది మంచిగా. వాటర్ మంచిగా ఉడికొచ్చిన తర్వాత రైస్ వేసేయండి. అందులో వాటర్ని రైస్ వేసిన తర్వాత స్పూన్తో మంచిగా మిక్స్ చేయండి. అది మంచిగా మిక్స్ చేస్తేనే మనకేంటంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. మనకు రైస్ వచ్చేసి ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి అయిపోయిన తర్వాత మనకి పైనుండి ఫ్లేవర్స్ యాడ్ చేయడానికి కొత్తిమీర వేయండి కొంచెం. రైస్ అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఉంచండి స్టీమ్ లెక్క. అలా ఉంచకుంటే ఏంటంటే మీకు ఆవిరి అనేది వెళ్ళిపోతుంది. సో రైస్కి ఉండే ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది, రైస్కి పట్టుకోదు. సో ఖచ్చితంగా మీరు ఒక 5-10 మినిట్స్ రైస్ అయిన తర్వాత ఉంచండి అట్లనే మూత. ఇలా చేస్తే మీకు బగారా రైస్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. వాటర్ మట్టుకు ఖచ్చితంగా ఒక్క గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ మాత్రమే ఇవ్వండి, ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతుంది.